ఎంతమంది లెటర్లు రాశారు? కనీసం చూడనైనా చూసారా? డిజిటల్ యుగం వచ్చాక కమ్యూనికేషన్లో గణనీయమైన మార్పులు వచ్చి లెటర్లు కనుమరుగయ్యాయి. అయితే ఈ లెటర్లను మళ్లీ వెలుగులోకి తెచ్చేందుకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ జాతీయ స్థాయిలో లెటర్ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. పోటీలో పాల్గొనే వారికి 5,000 నుంచి 50,000 వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు. కాంపిటీషన్లో పాల్గొనాలంటే అర్హులు ఎవరు, ఎలాంటి లెటర్స్ రాయాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాసి ఎంతకాలమైందో గుర్తుందా? మనమందరం మర్చిపోయిన విషయం ఏమిటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. చాలామందికి పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే గ్రామాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో ఉండే బ్యాంక్ లాంటి వ్యవస్థే అని అనుకుంటారు. కానీ ఒకప్పుడు ప్రజల మధ్య కమ్యూనికేషన్కి ఉన్న ఏకైక మీడియా పోస్ట్ ఆఫీస్. ఇప్పుడంటే సెల్ ఫోన్లు, అంతకు మించి టెక్నాలజీలో అందుబాటులోకి వచ్చాయి. కానీ సుమారు 2000 సంవత్సరం వరకు కూడా ఉత్తరాల కమ్యూనికేషన్ జరిగింది. ఇండియాలో ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఉత్తరాలు రాసుకొని పోస్ట్ చేస్తుంటారు. ప్రజల్లో మళ్లీ లెటర్స్ కమ్యూనికేషన్ పెంచాలన్న సదుద్దేశంతో భారతీయ తపాలా శాఖ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉత్తర రచన పోటీ 2024 సెప్టెంబర్ 14వ తేదీ నుంచి వచ్చే డిసెంబర్ 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తపాలా శాఖ నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొనడానికి మినిమం 18 సంవత్సరాలు దాటి ఉండాలి. రాయడంలో ఆనందం, డిజిటల్ యుగంలో ఉత్తరాల ప్రాముఖ్యత అనే అంశంపై ఈ పోటీ నిర్వహిస్తున్నారు. మీరు ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో ఏదైనా ఒక భాషలో రాయవచ్చు. మీరు ఇన్లాండ్ లెటర్లో ఉత్తరం రాయాలనుకుంటే 500 పదాలకు మించకుండా రాసి పంపాలి. పేపర్పై రాసి కవరులో పెట్టి పంపాలని మీరు అనుకుంటే కనీసం 1000 పదాలకు మించకుండా రాసి పంపవచ్చు. 2 రకాల ఉత్తరాలు స్వయంగా చేతిరాతతో రాసినవి అయి ఉండాలి. ఇది అతి ముఖ్యమైన కండిషన్. పొరపాటున మీరు టైప్ చేసి పంపిస్తే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. పోటీలో పాల్గొనడానికి వయోపరిమితి లేనప్పటికీ 1వ తారీఖు జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు అయి ఉండాలి. మీ వయసు ధృవపత్రాన్ని తప్పనిసరిగా ఉత్తరంతో పాటు జత చేయాలని తపాలా శాఖ ప్రకటనలో పేర్కొంది. పోటీలో పాల్గొనే వారి పేరు, అడ్రస్ ఉత్తరంలో తప్పకుండా పేర్కొనాలి. మీరు స్వయంగా రాసిన ఉత్తరాన్ని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తమిళనాడు సర్కిల్, చెన్నై 600002 అనే చిరునామాకు కానీ, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, నెల్లై పోస్టల్ డివిజన్, నెల్లై 627002 అనే చిరునామాకు పంపాలి. ఎంపికైన ఉత్తమ ఉత్తరాలకు జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ నగదు బహుమతులు లభిస్తాయి. రాష్ట్ర స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా 25,000, ద్వితీయ బహుమతిగా 10,000, తృతీయ బహుమతిగా 5,000 అందజేస్తారు. ఇక జాతీయ స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా 50,000, ద్వితీయ బహుమతిగా 25,000, తృతీయ బహుమతిగా 10,000 రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఉత్తర రచన పోటీలో ప్రజలు, విద్యార్థులు అందరూ పాల్గొనాలని తపాలా శాఖ కోరుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? పెన్ను, పేపర్ పట్టండి, మీ మెదడుకు పదును పెట్టండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. For more videos like this, subscribe Big TV channel.